కడప కాన్స్టిట్యున్సీలో వైసీపీ నుంచి అంజద్ భాషా, టీడీపీ నుంచి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారి సతీమణి మాధవిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఈసారి కడపలో అంజద్ భాషా పైన రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఈసారి విజయాన్ని సాధించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ కారణము అనేక అంశాలు ఇక్కడ ప్రభావితం చూపిస్తున్నాయి. ఇక్కడ వీటిలో మనం చూసినట్లయితే అంజద్ భాషా ప్రజలకు దూరంగా ఉండటం, అంటే ఆయన ఎప్పుడు కూడా కొంత కాంట్రవర్సీ అవటం, సరే ఏదన్నా కానీ అక్కడ ప్రజలకి ఈసారి మార్పు కావాలనేటువంటి దాంట్లో ఉన్నారు. గతంలో శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఈసారి వాళ్ళ సతీమణి నుంచోబెట్టారు. అందుకని ఈసారి మాధవిరెడ్డికి అవకాశం. ఆవిడ స్లోగన్ కూడా బాగుందండి, శాంతియుత కడపగా. అంటే గొడ్డలు లేని కడపగా ఉండాలని. సరే, గతంలో 2014, 2019లో కూడా అంజద్ భాషా ఎక్కడి నుంచి గెలుస్తున్నారు. ఈసారి థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మహమ్మద్ సయ్యద్ ఆయన 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తున్నారు. ఖలీల్ బాషా 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలుస్తున్నారు. ఇట్లా కందులు శివానందరెడ్డి ఆయన గెలుస్తున్నాడు. గతంలో శ్రీరామచంద్రయ్య ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. ఇట్లా కొంత పొలిటికల్లో ఉన్నటువంటి కంటిన్యూస్గా అంటే 2 సార్లు విజయం సాధించిన వాళ్ళకి 3వసారి విజయం ఎవరు అనేది ఒక సెంటిమెంట్. అవును, గతంలో అంతే కదా. ఇప్పుడు ఖలీల్ బాషా 2 సార్లు గెలిచాడు, ఓడిపోయాడు. తర్వాత మహమ్మద్ సయ్యద్ 2 సార్లు గెలిచాడు, ఓడిపోయాడు. ఇప్పుడు అంజద్ భాషా 2 సార్లు పోటీ చేశాడు. ఈసారి హ్యాట్రిక్ ఉండేటువంటి పరిస్థితి లేదు. మాధవిరెడ్డికి అవకాశం ఉందనేటువంటిది చాలా బలంగా కనపడుతున్నటువంటి అంశంగా చూడాలి కదా. ఇక